సీమ సందులోకి రారా చూసుకుందాం, నీ ప్రతాపము నా ప్రతాపము అంటూ రాయలసీమ యాసలో రౌద్రాన్ని, ఏందరయ్యా ఏం చేస్తున్నా అంటూ ప్రకాశం జిల్లా మాండలికంలో హాస్య రసాన్ని సమపాలల్లో పండించిన దిట్ట జయప్రకాష్ రెడ్డి గారు. సినిమాల్లో ఎంత పాపులర్ అయినా తన చివరి శ్వాస వరకు నాటక రంగం మీద ప్రేమతో రంగస్థలాన్ని విడిచిపెట్టని జేపీ గారి జ్ఞాపకాలు, అనుభవాలను మనం చూసినట్లయితే గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, నటుడిగా నేనీవేళ ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం మా నాన్న సాంబిరెడ్డి గారే. సాధారణంగా పిల్లలు నాటకాలు, వేషాలు అంటే తిరిగితే తిట్టే రోజుల్లోనే దున్నపోతుల్లా అడ్డగాడిదల్లా తిరగకపోతే ఏదైనా మంచి నాటకం రాసి రిహార్సల్స్ చేసుకోవచ్చుగా అంటుండేవారాయన. నాటకాలంటే అంత ఇష్టం మా నాన్నకు. తాను స్వయంగా నటుడు, పద్యాలు బ్రహ్మాండంగా పాడేవారు. యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. సో నా నటనకు ఆదర్శం మా నాన్నగారే. నటుడే కాదు, ఆయన ఆల్ ఇండియా చెడుగుడు ఛాంపియన్ కూడా. స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం వచ్చింది ఆయనకు. స్కూల్లో చదువుకునేటప్పుడు రుద్రమదేవి నాటకంలో అంబదేవుడు అనే సామంతరాజు పాత్ర వేశాను. అదే నేను తొలిసారి స్టేజ్ ఎక్కడం. నా క్యారెక్టర్కి 2 పద్యాలున్నాయి. పద్య నాటకాలంటే పద్యం చివరిలో పొడుగ్గా రాగాలు తీసేవారు. అలా రాగాలు తీయడాన్ని జిలేబీ చుట్టలు అనేవాళ్ళం. ఎంతసేపు రాగాలు తీస్తే అంత గొప్ప. అవేవీ లేకుండా భావ ప్రధానంగా పద్యం పాడటం నేర్చుకున్నాను. మొత్తానికి నాటకం వేశాక అందరూ బాగా పాడాడు అని మెచ్చుకున్నారు. స్కూల్ చదువు అయిపోయాక గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరాను. కాలేజీలో కూడా నిక్కర్లు వేసుకుని తిరిగే వాళ్ళం మేము. ఆ టైంలో సీనియర్లు స్టేజి రాచరికం అనే నాటకం వేస్తూ నన్ను ఆ క్యారెక్టర్ వేయమన్నారు. అందులో నాది చెలికెత్తే వేషం. తమాషా ఏంటి అంటే ఆ నాటకానికి నాకు ఉత్తమ నటి బహుమతి కూడా వచ్చింది. అలా నా జీవితంలో మొట్టమొదటిసారి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ అసెంబ్లీ హాల్లో నాటక పోటీలు ఆరగంటం చేశాను. ఇక ఆ తర్వాత ఆ కాలేజీలో చదివినన్నాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలకు అనధికారిక హెడ్లా చూసేవాళ్ళు లెక్చరర్లు. దాంతో కాలేజీలో పెద్ద స్టార్ని అయిపోయాను. ఆ రోజుల్లో సన్నగ్గా పొడుగ్గా ఉండేవాణ్ణి. రమణారెడ్డి గారితో పోల్చేవాళ్ళు నన్ను. నేను కూడా అందుకు తగ్గట్టుగానే కామెడీ పాత్రలే ఎక్కువగా చేసేవాణ్ణి. పియూసీ, బీఎస్సీ తర్వాత బీఈడీ కూడా అక్కడే పూర్తి చేశాను. తర్వాత గుంటూరు మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కడ నేను లెక్కల టీచర్గా పనిచేశాను. కానీ అందరూ నన్ను డ్రిల్ మాస్టర్ అనేవాళ్ళు. ఎందుకంటే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ నా ఆధ్వర్యంలోనే జరిగేవి. నా దగ్గర చదువుకున్న వాళ్ళల్లో ఒక విద్యార్థి ప్రజాపోరు అనే పత్రిక పెట్టాడు. నల్గొండలో పెద్ద సభ ఏర్పాటు చేసి దానికి దాసరి నారాయణరావు గారిని ఆహ్వానించాడు. గురువుగా నన్ను కూడా పిలిచాడు. అక్కడ మేమొక నాటకం వేయాలనుకున్నాం. కానీ దాసరి గారి చివరిదాకా ఉండరని తెలిసింది. దాంతో నేను మైక్ అందుకుని, దాసరి గారు రంగస్థలం నుంచి వచ్చిన వారే కాబట్టి మేము నాటకం వేస్తే చూడకుండా వెళ్ళిపోతానని ఆయన అనరని అనుకుంటున్నాను అని చిన్న మెలిక పెట్టాను. వెంటనే నన్ను పిలిచారాయన. భలే ఫిట్టింగ్ పెట్టావయ్యా, నిజంగానే నాకు చాలా పనుంది, వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వంత మాట అన్నావు కాబట్టి మొదటి పావుగంట చూసి వెళ్ళిపోతాను, ఏమనుకోకు అన్నారు. సరేనన్నాను. గప్చిప్ అని నాటిక వేశాం. ఆ రోజు పావుగంట మాత్రమే ఉంటానన్న దాసరి గారు నాటిక మొదలయ్యాక చివరిదాకా చూశారు. అయిపోగానే స్టేజ్ మీదకి వచ్చి నేను నిజంగానే వెళ్ళిపోదామనుకున్నాను. జయప్రకాష్ చిన్న ఫిట్టింగ్ పెట్టి ఆపేశాడు. కానీ ఈవేళ నేను వెళ్ళిపోయుంటే ఒక గొప్ప నాటికను మిస్ అయిపోయేవాణ్ణి, గొప్ప ఆర్టిస్టుని చూడలేకపోయేవాణ్ణి. నిజంగా ఇక్కడొక రత్నం ఉంది, అది ఉండాల్సింది ఇక్కడ కాదు, మా ఇండస్ట్రీలో. నేను ఇప్పటికే చాలా మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చాను, జయప్రకాష్ కూడా ఇస్తాను, ఇండస్ట్రీలో స్థిరపడిపోతాడు అన్నారు. చాలా ఆనందం వేసింది. ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోగానే నేను మామూలుగా గుంటూరుకు వెళ్ళిపోయాను. వారం తిరగకుండానే రామానాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ వచ్చాను. ఏంటయ్యా, దాసరి నారాయణరావు గారు నీ గురించి తెగ చెప్తున్నారు, ఏదో నాటకం వేశావంట, నాకు కూడా చూపించు అన్నారు. వేస్తానండి అని చెప్పి నా ట్రూప్లో ఆర్టిస్టులందరితోనూ కలిసి అన్నపూర్ణ స్టూడియోస్లో నాటకం వేశాను. నాయుడు గారికి కూడా విపరీతంగా నచ్చింది. ఎంతగా అంటే పరిశ్రమలో నా ఎదుగుదలకు ఆయనే కారణమయ్యేంతగా. వెంటనే నాకు బ్రహ్మపుత్రుడు సినిమాలో ఒక పోలీస్ వేషం ఇచ్చారు. తర్వాత బొబ్బిలి రాజా, ప్రేమ ఖైదీ ఇలా వరుసగా అవకాశాలు ఇచ్చారు. నెమ్మదిగా చిన్నా చితగా అవకాశాలు వస్తూనే ఉండేవి. కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడు అప్పులే. ధర్మాత్ములు ఎవరో ఒకరు 5,000, 10,000 ఇస్తూనే ఉండేవాళ్ళు. 1992 దాకా అలా జరిగిపోయింది.
చూసి చూసి ఇక విసిగిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళని పైకి తీసుకురావాలి అంటే నేను ఆర్థికంగా బాగుండాలి, దానికి ఈ ఫీల్డ్ సరిపోదు అనుకుని మళ్ళీ గుంటూరుకు వెళ్ళిపోయి ఉద్యోగంలో చేరిపోయాను. పొద్దున్నే 6 నుంచి 9 దాకా ట్యూషన్స్, అప్పట్నుంచి సాయంత్రం 5 దాకా స్కూల్, మళ్ళీ రాత్రి 9:30 దాకా ట్యూషన్స్. ఈ రొటీన్లో పడి సినిమా, మద్రాస్ అనే మాటలకు స్పెల్లింగ్ మర్చిపోయాను. సినిమాలంటే ఇష్టం లేక కాదు, పిల్లలకు మంచి స్థితిని తీసుకురావాలి అంటే అక్కడ కుదరదు కాబట్టి. ఒకసారి నా స్నేహితుడొకడు హైదరాబాద్ అపోలోలో ఏవో టెస్టులు చేయించుకుంటాను తోడు రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఆసుపత్రిలో ఉండగా వెనుక నుంచి ఏ జయప్రకాష్ అని పిలుపు వినిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే రామానాయుడు గారు. ఏమైపోయావయ్యా, ఎన్నాళ్ళు అంతు లేకుండా పోయావు అన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయాను అంటుండగానే అవేవి కాదులే గాని వెంకటేష్ బాబుతో సినిమా మొదలు పెడుతున్నాం, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు పోయి సురేష్ బాబుని కలువు, నేను ఫోన్ చేసి చెప్తాను, కలవకుండా వెళ్ళిపో మాకు అన్నారు. ఇండస్ట్రీని కాదనుకునే నేను గుంటూరు వెళ్ళిపోయాక కూడా నాకు అవకాశాలు ఇస్తా రమ్మంటూ పిలిచింది ఆయన ఒక్కరే. తోడికోడళ్ళు, తాజ్ మహల్ ఇలా చాలా సినిమాల్లో చేయమని అడిగారు. కానీ నేను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాను. ఈసారి తప్పలేదు, వెళ్ళి సురేష్ బాబును కలిశాను. అది ప్రేమించుకుందాంరా సినిమా. హీరోయిన్ తండ్రి ఫ్యాక్షనిస్ట్ పాత్ర నాది. ఆ క్యారెక్టర్ కోసం అప్పటికి అమరేష్ పురి, నానా పటేకర్ లాంటి హిందీ నటుల్ని కూడా అనుకున్నారు. ఎవరూ నచ్చట్లేదు సురేష్ బాబుకి. కొత్త నటుడైతే బాగుంటాడని ఆయన ఉద్దేశం. నాయుడు గారేమో నన్ను తీసుకోమని చెప్పారు. అప్పటికే 5 ఏళ్ల నుంచి నటించట్లేదయ్యా ఇతను, కొత్తగానే ఉంటాడు, మంచి ఆర్టిస్ట్ కదా, పెట్టేసై అన్నారు సురేష్ బాబుతో. సందేహంగానే నాకు మేకప్ టెస్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత ఆ క్యారెక్టర్కి నన్ను ఓకే చేశామని కబురొచ్చింది. సరే వెళ్ళాను, కథ చెప్పారు. అంతా విన్నాక సడన్ గా నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు కాలేజీ రోజుల్లో నంద్యాల, కోయిలకుట్ల, గిద్దలూరు ప్రాంతాలకు చెందిన స్నేహితులు ఉండేవారు. వాళ్ళంతా రాయలసీమ భాష మాట్లాడుతుండేవారు. వెనుగా నాకు ఆ యాస పట్టుబడింది. ఎలాగో ఫ్యాక్షనిస్ట్ పాత్రే కాబట్టి సీమ యాసలో డైలాగ్స్ చెప్తానని పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, సురేష్ బాబుకి చెప్పాను. సరేనన్నారు. ఆ యాస మీద పూర్తి పట్టు కోసం నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో 15 రోజుల పాటు తిరిగాను. ఒక టేప్ రికార్డర్ పెట్టుకుని మారుమూల కుగ్రామాలకు వెళ్ళి అక్కడి వారితో మాట్లాడాను. రాత్రికి కూర్చొని రాయలసీమ పదాలు, సమానార్థాలు రాసుకునేవాణ్ణి. తరువాత హైదరాబాద్ వచ్చి ఆ భాషలోనే మాట్లాడితే పరుచూరి వెంకటేశ్వరరావు అచ్చం అక్కడి వాళ్ళలాగే మాట్లాడుతున్నావు కదయ్యా అని ఆశ్చర్యపోయి, బాగుంది, కంటిన్యూ అయిపోదాం అన్నారు. అప్పుడొక షరత్ పెట్టాను ఆయనకి. అదేంటి అంటే ర్యాపిడ్ సీన్ ఏంటో ముందు రోజు సాయంత్రమే ఇమ్మనేవాణ్ణి. వాళ్ళు ఇస్తే దాన్ని రాయలసీమ భాషలోకి మార్చుకుని రిహార్సల్స్ చేసుకుని పొద్దుంటికల్లా సిద్ధంగా ఉండేవాణ్ణి. షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ సభ్యుల స్పందన చూసి సినిమాతో పాటు ఆ పాత్ర కూడా పెద్ద హిట్ అవుతుందని అర్థమైపోయింది అందరికీ. అనుకున్నట్టే సూపర్ హిట్ అయింది. 1997లో ప్రేమించుకుందాంరా, 98లో శ్రీరాములయ్య, 99లో సమరసింహారెడ్డి ఇలా వరుస హిట్లు రావడంతో ఇంకా పర్వాలేదు, పరిశ్రమలో నిలదొక్కున్నట్టే అనుకుని స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి 2000 సంవత్సరంలో హైదరాబాదుకు వచ్చేశాను. సమరసింహారెడ్డి చేశాక విపరీతమైన పేరొచ్చింది. కానీ మళ్ళీ 3-4 దాకా సినిమాలు రాలేదు. ఇదేంట్రా అనుకుంటున్నంతలో శ్రీను వైట్ల నీకోసంలో ప్రధాన పాత్ర ఆఫర్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఆఫర్లు రావడం మొదలయ్యాయి. సీరియస్ క్యారెక్టర్లతో పాటు కామెడీ పాత్రల్లోకి కూడా షిఫ్ట్ అయిపోయాను. నీకోసం సినిమాలో శ్రీను వైట్ల సీరియస్ విలన్ పాత్ర ఇచ్చిన ఆనందం డి రెడీ ఇలా తన తరువాత సినిమాలన్నింటిలోనూ నా కోసం కొత్త పాత్రలు సృష్టించారు. ఇలా ఎన్నో విషయాలను జయప్రకాష్ రెడ్డి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక కుటుంబ విషయానికి వస్తే మాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి విజయవాడలో ఉంటున్నారు. జేపీ గారి గురించి తన కుమారుడు మాట్లాడుతూ, నా డిగ్రీ పూర్తయ్యాక నేను ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన కొంతకాలానికి నన్ను చూడడానికి అమెరికా వచ్చినప్పుడు నా కారులో యూనివర్సల్ స్టూడియోకు తీసుకువెళ్లాను. ఎంతో సంబరపడ్డారు. మా తాతగారిని తన కారులో తిప్పాలనుకున్న కోరిక నెరవేరినందుకు బాధపడేవారు. నాన్న కోరిక మేరకు భారతదేశానికి తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించాను. నాన్న మరణం మాకు తీరని లోటుగా ఉంది నేటికి అంటూ ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఇప్పుడు మనం జయప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.